బతుకున్న మనుషులు కాదు నాయన, చనిపోయిన వాళ్ళు కూడా దీంతో ఉద్ధరింపబడ్డాడు అని మనకు గోకర్ణ ఆఖ్యానము అనేది చెప్తారన్నమాట. సో గోకర్ణుడు ఒక ఆత్మదేవుడు అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయనకు పిల్లలు కలగడం లేదు. అంతా ఉంది, సంపత్తి ఉంది, అంతా ఉంది, పండితుడు, మంచి పేరుండి, అంటే ఫేమ్ ఉంది, మనీ ఉంది, మ్యారేజ్ అయింది, అంతా ఉంది. కానీ మనందరూ కూడా అదే ఉంటుందండి లైఫ్లో. అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ లైఫ్. సో అలా ఉండేసరికి నేను చనిపోతాను, ఇంకెందుకు బతుకు, పిల్లలు లేరు అనేసి అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఒకరోజు చనిపోవడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక ఋషి కనిపించి, సన్యాసే సర్వథా సుఖం, నాయన ఈ సంసారంలో బతకడంతో సుఖం లేదు, అన్ని మీద మోహం వదిలేసుకుంటే సుఖం ఉంటుంది అంటే, నాకు మీ జ్ఞానం చెప్పకండి స్వామి, ఎందుకంటే వైరాగ్యం లేకుంటే జ్ఞానం స్థిరం అవ్వదండి. వైరాగ్యం ఉండాలి, యూ షుడ్ హ్యావ్ డిజైర్. అప్పుడు మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అంటే చెప్తాను కదా, ఇప్పుడు మీరు యోగా చేయండి అందరూ చెప్తే వాళ్ళకి రాదు. ఎప్పుడైతే అవసరం పడుతుంది చూడండి, అప్పుడు వాళ్ళు వచ్చి సిన్సియర్గా చేస్తారు. సో ఆయన వచ్చేసి నాకు ఏదో ఉపాయం చెప్పండి అంటే ఒక ఫ్రూట్ ఇస్తారు. ఫ్రూట్ ఇచ్చి, నీ భార్యకి ఇది తినమని చెప్పు, అలాగే మంచి ఆచరణ చేస్తే సత్సంతానం కలుగుతుంది. ఈ ఒక్క మాట చెప్తారు. సత్సంతానం వల్లే మనిషి సుఖపడతాడు, కానీ సంతానం వల్ల సుఖపడరు నాయన అని చెప్తారు. కానీ ఆయనకు సంతోషం, నాకు పిల్లలు పుడతారు కదా అని వెళ్ళిపోతాడు. భార్యకి ఇస్తాడు. భార్య మోడర్న్ డే అనమాట, మన కలియుగం చూపించారు. అమ్మో ఇప్పుడు నేను పండు తిన్నాను అంటే నేను ప్రెగ్నెంట్ అవుతాను, ప్రెగ్నెంట్ అయ్యాను అంటే నాకు ఇంత పొట్టు వస్తుంది, అది చాలా బాగా అందంగా ఉంటుందండి. నాకు ఇంత పొట్టు వస్తే నేను నడవలేను, నాకు దొంగలు పడ్డారనుకో నేను పరిగెత్తలేను. అవును నేను ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ మా ఆడబిడ్డ వస్తుంది. ఇప్పుడు అదొక ప్రాబ్లం ఉండండి. ఎవరింటికి రావద్దు, కలియుగం ప్రాబ్లం అనమాట. దాంట్లో ఆడబిడ్డలు అయితే అసలే ఇంట్లో ఉండొద్దు. ఆడబిడ్డ వచ్చేస్తుంది, అన్ని తీసుకెళ్ళిపోతుంది, నేను ప్రెగ్నెంట్ ఏం చేయలేను. అవును ప్రెగ్నెన్సీలో చనిపోతారని విన్నాను, ఎందుకు నాకు ఈ బాధలన్నీ, అసలు ప్రెగ్నెన్సీ వద్దు కదా. సరే మరి లేడీస్తో మీటింగ్ అని, కిట్టి పార్టీ మీటింగ్ అనమాట అందరితో. అయితే లేడీస్ అంటారు, సరే మరి తినకు అంటే, అమ్మో తినకుంటే మా ఆయన ఏమంటారు, అవును ఎవరు స్వామీజీ ఇచ్చారంటే ఏమైనా చెడు అయితే, అంటే తీరా నమ్మకం లేదు, అపనమ్మకం కూడా లేదు. ఏం చేయాలి అంటే వాళ్ళ సిస్టర్ చెప్తుంది, ఒక పని చేయి, ఆ ఫలాన్ని నువ్వు గోవుకి తినిపించేసి, నీకు ఆ దాంట్లో ఉన్న పవర్ కూడా నీకు తెలిసిపోతుంది, నువ్వు తినకుండా ఉంటావు. మరి ప్రెగ్నెన్సీ అంటే సిస్టర్ ఐడియా వస్తుంది అనమాట. ఏంటిదంటే, నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గరేమో డబ్బు లేదు, కానీ నా దగ్గర పిల్లలు, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అన్నట్టు చాలామంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నాను, ఈ బాలుడిని నీ బాలుడుగా నువ్వు చెప్పేసి, నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, ఇప్పుడు ఈ పిల్లల్ని తీసేసుకో, మీ హస్బెండ్కి చెప్పేసి పిల్లవాడు పుట్టేశారని యాక్టింగ్ చేయంటే సరే అంటారు. అండ్ లేడీస్ ఆర్ వెరీ గుడ్ ఎట్ యాక్టింగ్ అండి. నేను ఆడదాన్ని కానీ చెప్తున్నాను, అసలు ఆడవాళ్ళు కనుక ఏదన్నా దాస్తే మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదండి, పెట్టేసుకుంటారు వాళ్ళు. అంతే కదా. అదే అబ్బాయిలైనా అబద్ధం చెప్తే ఆడవాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఈ నోటు బందీ చేశారు చూడండి, అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారో అసలు వాళ్ళకి అర్థం కాని సీక్రెట్ ప్లాన్స్ అనమాట. సో దాన్ని ప్రెగ్నెంట్ ఉన్నట్టు చెప్పేస్తుంది. ఈయన కూడా ప్రెగ్నెంట్ ఉంది, వైఫ్ ఇంకా నాకు పిల్లలు పుడతారని హ్యాపీగా అనిపిస్తాడు. అలాంటిది 6 months అవ్వంగానే దానికి 3 months ప్రెగ్నెన్సీ ఉన్న బాబుని ఇచ్చేస్తుంది. బాబు పుట్టాడని చెప్తుంది. వీడికేమో అరే పెద్దగా ఉన్నాడు అంటే, లేదండి స్వామివారు మన ఫలం ఇచ్చారు కదా, మంచి పిల్లవాడు పుట్టాడు హెల్తీగా అని చెప్తుంది. నమ్మేస్తారు జెంట్స్. సో అలాగే అంటే నేనేం లేడీస్గా అంటే చెప్పడం లేదు, బట్ దాంట్లో ఉన్నది చెప్తున్నాను నేను. అలా అయ్యేసరికి సరే పిల్లవాడు పుట్టాడు కానీ సంతోషంగా ఇంకా వాడు పుడతాడు. అలాంటి టైంలోనే గోవుకు కూడా ఒక బాబు పుడతాడు. అయితే తన పేరు గోకర్ణ అని పెడతాడు, ఆవుకు పుట్టిన బాబు. ఎందుకు అంటే గోవులాగా చెవులు ఉన్నాయని కొంతమంది అంటారు, లేదు అంటే గోషు ఉపనిషత్సు యస్య సహ, అంటే చిన్నప్పటి నుంచి ఎవరు చెవుల మీద అయితే ఉపనిషత్తులు విని పెరిగాడు అలాంటి బాబు అని గోకర్ణ అంటారు. అయితే వీళ్ళకి బాబు పుడతాడు. మళ్ళీ కలియుగం. ఇప్పుడు పిల్లల పేర్లు ఎలా పెడుతున్నారండి, అసలు మంచిగా అండి. నేను అసలు ఎవరి పేర్లు పెట్టడం మానేశాను. చక్కగా గోవింద గోపాలని పెట్టండి, అక్క మోడర్న్ కావాలి అంటారు. దాంట్లోనూ ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, అబ్బాయి పేరు కనుక రామ, అమ్మాయి పేరు కనుక రమణి ఉందనుకోండి, మ్యాచింగ్ కావాలి కదా, రారా అని కూడా పెడతారేమో. రారా రా దానికి మీనింగ్ లేకున్నా పర్వాలేదు, కానీ అలాంటి పేరు కావాలి. సో తను ఏమంటుందంటే, ఏం పేరు పెట్టాలంటే ధుందుకారి, ధుందుకారి, మదర్కి మ్యాచింగ్ ఉండాలి పేరు. ఆ ధుందుకారికి మీనింగ్ ఎక్కడ లేదండి అసలు. సో అదొక కలియుగ రూపాన్ని మనకు చూపించారు. సో ధుందుకారిని పేరు పెడతారు. సో ఏ బిడ్డకైతే సంస్కారం లేదు వాళ్ళు ఎలా పెడతారండి. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నది ఎందుకు అంటే, పిల్లలు లేక కాదు, మంచి పిల్లలు లేక బాధపడుతున్నారండి పిల్లలు. అలాంటి వాడు పెద్దగా అవుతాడు, ఏముంది వేషాగమనము, అందరినీ బాధపెట్టడము. దిస్ ఇస్ హ్యాపెనింగ్ టుడే. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ అడిక్టింగ్ టు బ్యాడ్ థింగ్స్. ఆ పేరెంట్స్ ఎవరితో చెప్పుకోలేక బాధపడుతూ ఎందుకు అవుతున్నాయి, గర్భకాలే సేవ్య, చిన్నప్పటి నుంచి సంస్కారం ఇవ్వలేదు. అలాంటి బాలు పెద్దగా అయ్యారు, తండ్రి బాధపడుతూ గుర్తొస్తుంది. అప్పుడు స్వామీజీ అన్నారు,
మంచి పిల్లలు పుడితే సుఖపడతావు కానీ పిల్లలు పుడితే సుఖం లేదు. ఎంతోమంది ఈరోజు పిల్లలు లేక కాదండి, చెడు పిల్లలు ఉండడం వల్ల బాధపడుతున్నారు. అని బాధపడి నేను ఇంకా చనిపోతాను అంటే మంచి పుత్రుడు గోకర్ణుడు. నానా బహుత్ గయి థోడీ రహి, ఇంకా అయిపోయింది కదా లైఫ్, 60 years అయిపోయావు నువ్వు, ఎందుకు ఆత్మహత్య చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఇప్పటికైనా సాధన చెయ్యి, నవ్ ఆర్ నెవర్, ఏం పర్వాలేదు, ఇప్పుడన్నా సాధన ప్రారంభించు అనేసరికి శ్రీమద్ భాగవతాన్ని పఠించుకుంటూ తన తీర్థయాత్రలకు వెళ్ళి తను ఉద్ధారం చెందుతాడు అని మనకు ఉంది. ఎందుకంటే చెప్పింది వినాలి కదా, చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ విని చేస్తే కదా మన ఫలితం. ఆయన విన్నాడు, ఆయన చేశాడు కాబట్టి ఆయన ఉద్ధరింపబడతాడు. ఈ దుందులు ఏం చేసింది, తను అడగలేదు కొడుకుని, తను బాధపడుతూ ఉంది. ఒకరోజేమో అమ్మ నాకు డబ్బులు కావాలి, ఇంట్లో గిన్నెలు అమ్మేస్తాను అంటే ఇవ్వడం లేదు అమ్మ, కాబట్టి అమ్మను కొడతాడు. కొట్టేసరికి ఆ దుందులి బాగులో పడి చనిపోతుంది. తల్లి చనిపోయింది, తండ్రి లేడు, ఏం చేస్తాడు? చెడు అలవాటుకు గురి అయిన ఈ దుందుకారి వేషాగమనం చేస్తాడు, దొంగతనాలు చేస్తారు. అంటే ఉమెన్ ప్లెజర్ ఇప్పుడు చూస్తాం కదండి, ఇవన్నీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనకు భాగవతంలో కనిపిస్తాయి. ఆ ఉమెన్ని సాటిస్ఫైడ్ చేయడం కోసం దొంగతనం చేస్తాడు రాజు ఇంటి దగ్గర. ఒక 5 వేశ్యల్ని ఇంట్లో తీసుకొచ్చి పెడతాడు. ఇంకా వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా, మరి ఏదో ఇవ్వాలి, సంపాదించడం లేదు, తాగుడుకు గురి అవ్వంటే ఎక్కడి నుంచి డబ్బులు రావు కదా, దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసేసరికి వీళ్ళకి అనిపిస్తుంది, అమ్మో ఈయన రాజు ఇంట్లో దొంగతనం చేశాడు, ఇప్పుడు ఏఐ ఉంది కదండి, వీడు పట్టుబడతాడు, వీళ్ళని ఏదో చంపేసేయాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ కాదు కదా, డబ్బు కోసం ఉన్న ప్రేమ ఇప్పటి కాలం. సో అలా చేయాలనేసి ఏం చేస్తారు అంటే తనకు 2 కాళ్ళు చేతులు కట్టేసి చంపేయడానికి ప్రయత్నించి చనిపోడు. అప్పుడు నోట్లో ఏమో అంత అంత వేడిగా ఉన్న వేసేసి అలాగా అంటే చాలా బాధపడుతూ చనిపోతాడు ఆయన. అప్పుడు ఆ ఇంట్లోనే తవ్వి ఇంట్లో వేసేస్తారు. కలియుగం కనిపిస్తుంది కదండి మీకు, కలియుగంలో స్టోరీ, దిస్ ఈజ్ హ్యాపెనింగ్, సో ఇట్స్ రిలేటబుల్. చంపేస్తారు, వెళ్ళిపోతారు ధనం అంతా తీసుకొని, ఆయన ప్రేతంగా మారిపోతాడు. అప్పుడు అక్కడ గోకర్ణునికి తెలుస్తుంది యాత్రకు వెళ్ళిన అన్న తమ్ముడు చనిపోయాడు అనేసి ఏం చేయాలి అంటే, అప్పుడు లేదు మనం ఏదో ఒకటి చేయాలి అనేసి అన్నీ అక్కడ శ్రాద్ధ కర్మలు అన్నీ చేసిన తర్వాత రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చి ఒకటి పడుకుంటే ఆయనకి ఏదో కనిపిస్తుంది, నిద్రలో ఆకారం కనిపిస్తుంది, సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఎవరు అని లేచి చూస్తే ఏదో ఆకృతి కనిపిస్తుంది. ఆ మంత్రాన్ని చేసి వాటర్ వేసేస్తే ఆయన ప్రకటమవుతారు, అన్నయ్య నేను దుందుకారిని, నేను ప్రేతాన్ని. ఇప్పుడు చాలామంది బిలీవ్ చేయరండి, బట్ ప్రెజెన్స్ ఆఫ్ భూత ప్రేత పిశాచాస్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ద పురాణాస్. చాలామంది నమ్మరు, మీరు ఏదో మీరు తప్పుడు మాటలు చెప్తున్నారు అంటారు, బట్ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చెప్పండి, మన భారతదేశంలో చెప్పాలి, పురాణాలు చెప్పారంటే అబద్ధం అనిపిస్తుంది. ఎన్నో విదేశాల్లో ఎందుకు ఇవన్నీ స్టడీ చేస్తున్నారు మరి? స్వామి వివేకానంద వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇప్పుడే కదండి ఆయన కూడా ఇన్స్టెన్స్ చెప్పారు, ఆయన జీవితంలో తన ప్రేతాన్ని చూడడము. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఏం చేయాలరా నేను అంటే, అన్నయ్య ఏదో ఒకటి చెయ్యి, నాకు వాటర్ కనిపిస్తుంది, నేను వాటర్ తాగలేకపోతున్నాను, నేను అన్నం తినలేకపోతున్నాను, నేను చాలా బాధలో ఉన్నాను, ఏదో ఒకటి చెయ్యి అంటే, సరే నేను ఏదో ఒక ఉపాయం చేస్తాను అంటారు. అప్పుడు మనం ఏ దేవుడినైతే ఉపాసన చేస్తామో ఆ దేవుడితో మనం మాట్లాడొచ్చండి. మీరు ఒక రోజున నన్ను అడగలేరు, అది మీరు రోజు చేయండి, రోజు మాట్లాడండి. నా కృష్ణుడు నాకు ఒక్కొక్కసారి మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడంటే ఆయన మాట్లాడు స్ఫురిస్తాడు, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, బుద్ధిలో పరమాత్మ స్ఫురిస్తాడనమాట, మనకు చెప్తాడు. సో ఆ ఎవరినైతే రోజు పూజిస్తారో ఆ పరమాత్మ మనతో ఉంటాడు, అది ప్రాక్టీస్ చేసే విషయం. సో రోజు సూర్య ఉపాసన చేసే గోకర్ణుడు ఏం చేయాలి స్వామి అంటే, సూర్యనారాయణ చెప్తాడు అనమాట, నువ్వు భాగవతాన్ని చెయ్యి అని చెప్పేసరికి భాగవత సప్తాహాన్ని అరేంజ్ చేస్తారు. ప్రజలందరూ వస్తారు, భాగవతం సప్తాహం ప్రారంభమవుతుంది. వీడేమో ప్రేతం కదా, ఎక్కడ కూర్చోవాలి అర్థం కాదు, వాయు రూపంలో ఉంటారు. అప్పుడు ఒక బ్యాంబూ స్టిక్ ఉంటుందన్నమాట, దాని యొక్క హోల్లో వెళ్ళి ఆ గాలి రూపంలో కూర్చుంటాడు. మొదటి రోజు, రెండో రోజు, ఇలా 7 రోజులు భాగవతం విన్న తర్వాత తనకు ముక్తి అనేది కలుగుతుంది. అంటే అందరి ముందు ఒక చక్కటి మంచి రూపాన్ని ధరించి, అన్నయ్య నాకు ప్రేతం నుంచి విముక్తి కలిగింది అంటారు. ఇప్పుడు చాలామందికి ఇదేదో కథల్లాగా అనిపిస్తుంది, బట్ ఇప్పటికీ కూడా భాగవతం, రామాయణం, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే అండి, సింపుల్గా శ్రీమద్ భాగవతం గ్రంథాన్ని రోజు పఠన చేసి ప్రారంభం చేయండి. 7 daysలో రోజు దాదాపు 6-7 hours పడుతుంది చదవాలి అంటే, ఇలా చేసి సప్తాహంలో పూర్తవుతుంది. మీ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఎవరికైనా ప్రేతమో పిశాచమో ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంటే గట్టిగా చదివితే ఆ ఇంట్లో నుంచి కూడా ఆ భూత ప్రేత బాధలు కూడా పోతాయి, పోతుంది, గ్రంథం చదివితే పోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. నేను ఇది నమ్మకంగా చెప్పేదానండి. అయితే భాగవతం గ్రంథం ముందు పెట్టేసి, నేను ఎవరికన్నా పిల్లలు కావాలి ఇట్లా అంటే మేము ఏం చెప్తామంటే, ఒక టెంకాయ దాని కింద పెట్టేసేయండి, భాగవతం వినండి, లాస్ట్ రోజు ఇట్లా ఒడిలో తీసుకోండి అని చెప్తాను. నా జీవితంలో జరిగిన ఇన్సిడెన్సెస్, మీకు పిల్లలు పుడతారు, ఒక అమ్మాయికి ఏమో మ్యారేజ్ కుదరడం లేదు, అంటే అనుకున్నట్టుగా దొరకడం లేదు అంటే
1 ఇయర్లో అవుతుందండి, ఇలా చేయండి అని చెప్పాను నేను. వచ్చారు, టెంకాయ పెట్టారు, చెప్పిన పూజ చేశారు. 6 మంత్స్లో నాకు ఫోన్ వచ్చింది, అమ్మ మీరు అనుకున్నట్టు నాకు అసలు మా పాప పెళ్లి కుదిరింది అని చెప్పి. సో ఇట్లా ఎన్నో ఇన్సిడెన్సెస్ నేను అనుభూతి చెందినవి. సో దట్ ఈస్ నాట్ అ గ్రంథ, గ్రంథనవేహ శ్రీకృష్ణ, అది సాక్షాత్తు పరమాత్మ. సో స్పీక్ టు ఇట్. మీరు ఆ సాధన చేయండి, మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మన ప్రాబ్లం ఏంటిదంటే సాధన సరిగ్గా చేయము, నమ్మకం ఉండదు, మళ్ళీ మనం దాన్ని డౌట్ పడతాం. డాక్టర్ మెడిసిన్ ఇస్తారండి, దాంతో మీకు పథ్యాలు చెప్తారు, చేసినవి చేయనివి అవి చేయకూడదు, అవన్నీ పాటించి కరెక్ట్గా మెడిసిన్ తీసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాగా అన్నీ చేసేస్తే అప్పుడు మీకు ఫలితం ఉంటుంది. సో ఇలా నేను చూశాను నా జీవితంలో. సో ఇలాగ ప్రేత పీడ వినాశిని అంటారు. సో తనకు ముక్తి అనేది కలుగుతుంది. కలిగిన తర్వాత మళ్ళీ అందరూ అంటారన్నమాట, ఆయన 7 days విన్నారు, తనకు ముక్తి కలిగింది, మరి మా అందరూ కలగలేదు ఏంటిది అంటే ఒక మాట చెప్తారండి, భాగవతానికి వచ్చే ప్రతి మనిషి భాగవతం వినడు. కొంతమంది వస్తారు, చుట్టుపక్కల చూస్తుంటారు, మండపం చూస్తారు, పడుకుంటారు. చాలామంది పడుకోవడానికి అక్కడికి వస్తారు, ఎందుకంటే నిద్ర రాదంట ఇంట్లో, భాగవత కథకు వెళ్ళంగానే నిద్ర వచ్చేస్తుంది. సో అలా మీరు చేశారనుకోండి, మేము భాగవతం వెళ్ళాము అంటే ముక్తి ఎలా కలుగుతుంది? మీరు చెప్పింది వినాలి, మననం చేయాలి, శ్రవణం మననం ఆచరణం చేస్తే కదా మార్పు వచ్చేది. సో ఇలా మీరు చేయండి, అలా చేశాడు తను కాబట్టి మార్పు వచ్చింది అని చెప్పేసరికి మళ్ళీ భాగవత సప్తాహం చేసిన తర్వాత అందరూ కూడా ఊరి జనాలు ఉద్ధరింపబడ్డారు అని దాంట్లో వస్తుంది. అప్పుడు ఈ భాగవతం ఎలా చేయాలి అంటే లాస్ట్ చాప్టర్లో వస్తుందన్నమాట. మామూలుగా అయితే చాతుర్మాసాల్లో చేస్తే మంచిది. దీనికి 2-3 విధానాలు ఉంటాయండి. ఏంటిదంటే మీకు కోరికతో ఏదైనా చేయాలి అంటే దానికి బ్రాహ్మణులు ఒక 5గురు బ్రాహ్మణులు తీసి మనకు ఓం నమో భగవతే వాసుదేవాయ జపం చేయించి, యజ్ఞం చేయించి, పూజ, కథాశ్రవణము, గ్రంథ పారాయణము ఇవన్నీ చేసుకుంటూ లాస్ట్లో యజ్ఞం చేస్తారు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మాకేమొద్దండి, మాకు జస్ట్ వినాలి ప్రేమతో, జస్ట్ ప్రవచనం, ఇలా కూడా చేయొచ్చు మనము. కొంతమంది మేము పేదవాళ్ళమమ్మ, మేము యజ్ఞాలు ఇవన్నీ చేయలేము అంటే యజ్ఞానికి అవసరమయ్యే సామాగ్రి కూడా మీరు బ్రాహ్మణుడుకు మీరు ఇవ్వచ్చు. సో మన శాస్త్రాల్లో ఎప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టి చేయాలని అందరికీ చెప్పలేదండి. మీ ఎన్నో దాంట్లో మీరు చేయాలి. ఎప్పుడు కూడా అప్పు చేసి దానం చేయకూడదు అంటారు, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి దానం చేయకూడదు, అది మన భాగవతం ఇలా చెప్పారు. సో ఇలా 7 days ఎలా చేయాలి అంటే అందరిని ఇన్వైట్ చేయండి, పెద్ద మండపం పెట్టండి. కొంతమంది అడుగుతారు ఏం చేయాలి అనేసి. కొంతమంది ఉంటారండి, మా ఇంట్లో ఇదే ఉండి తీసుకోండి. కొంతమంది అమ్మ లేదు మీరు తినాల్సిందే, అలా చేస్తాం కదా. అలా మనం ప్రేమగా నా స్వామివారు వస్తుందండి నేను ఏం చేయాలి, ఇంటిని డెకరేషన్ చేసుకోండి. అది ఖర్చు కింద అనుకుంటే చేయకండి. నా కృష్ణుడు నా ఇంటికి వస్తున్నారు, నా గ్రంథం వస్తుంది అంటే డెకరేట్ యువర్ హోమ్, మీ ఇంటిని డెకరేట్ చేయండి, స్టేజ్ని డెకరేషన్ చేయండి. 4th day కృష్ణుడు జన్మ చేస్తాం అనమాట, కృష్ణుడు పుడతాడు, అప్పుడు దాన్ని అంతా కూడా చక్కగా బెలూన్స్ డెకరేట్ చేస్తారు. కృష్ణుడు ఉత్సవం రోజు చాలామంది అందరికి చాక్లెట్స్ పంచుతారు, కొంతమంది చిన్న చిన్న పిల్లలకు బట్టలు పంచుతారు. అది ఎలాగా అంటే మీ ఇష్టం, మీరు ఉత్సవం లాగా ఎంత పెట్టగలిగితే అంత ఉత్సవంగా చేస్తారు. మళ్ళీ 6th day రుక్మిణీ కృష్ణ వివాహం చేస్తారు. సో చాలామంది వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి రీమ్యారేజ్ చేయడము ఇవన్నీ కూడా ఇట్లాగా చేస్తారు. సో ఇలాగా ఘనంగా చేసుకోవాలి. సో దీంట్లో ఒక జోక్ లాగా చెప్తారండి, అంటే పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాలని దాంట్లో ఉంటుందన్నమాట. సో వివాహేచ, వివాహానికి ఎంత ఖర్చు పెడతారు అంత వివాహం చెప్తారు. సో ఒకరు తెలివిగా అడుగుతారన్నమాట, వివాహం అంటే ఏంటిది, కూతురు పెళ్ళి వివాహం అంటే కూతురు పెళ్ళ, కొడుకు పెళ్ళ, లేదంటే తులసమ్మ పెళ్ళ. ఎందుకంటే తులసమ్మ పెళ్ళి 10-20 రూపాయలు కూడా అయిపోతుంది. కూతురు పెళ్ళి అని కొంచెం తక్కువ పెడతాడు, కొడుకు పెళ్ళి అంటే ఘనంగా పెడతారు, అంటే ఒక్కొక్కరు ఇలాగా. సో ఎంత పెట్టాలి అంటే దేవుడిని మోసం చేయకండి, దేవుడిని మోసం చేయకండి. మీ దగ్గర చాలా ఉంటుంది, ఒక్కొక్క పెళ్ళి సొంతం కొడుకు పెళ్ళి ఉంటే కోట్లు కోట్లు కూడా పెడతారు. అదే ప్రవచనకర్తలు భాగవతం అనేసరికి మాది చిన్న సంస్థ అండి, మేము పెట్టలేమండి, మాకు లేదు అండి, మమ్మల్ని మోసం చేస్తారండి. అంటే మన కోరిక ఉంటుందండి. చాలామంది 7 days వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పెడతారు. మీరు ఎంత పెడితే మీకు అంత వస్తుందండి, అదే నాకు రాదు, ఎంత పెడితే అంత వస్తుంది. ప్రసాదాలు పెడతారు చాలామంది, కొంతమంది దాంట్లో మ్యారేజెస్ చేపిస్తారు, కొంతమందివి చిన్న పిల్లలకి పెడతారు. ఇట్లాగా మీరు ఎంత గ్రాండ్గా మీరు స్టేజ్ అరేంజ్మెంట్ చేసి ఎంతమందిని అంటే అంతమందిని పిలవండి. వేరే దేశాల నుంచి అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు అంటే వాళ్ళకు నివాసస్థానం మీరు పెట్టండి, వాళ్ళకు ప్రసాదం పెట్టండి ముందు తర్వాత, ఇలా మీ ఇష్టం. ఖర్చు ఎంత పెడతారంటే ఏం చేశారు మీరు, పరమాత్మ కథ చేశారు, అంతే పుణ్యం కూడా ఉంటుంది కదండి. మనకు పుణ్యం కావాలి కానీ ధర్మం మాత్రం వద్దు, ఇప్పుడు అలా అయిపోయింది. సో ఇట్ ఈస్ అప్ టు యూ అనమాట, మీరు ఎంత ఖర్చు పెడతారనేసి. సో మీ వన్ థింగ్ అయింది, ఎప్పుడు కూడా డెప్స్ చేసి మనం ఖర్చు చేయొద్దు. నిజంగానే లేదు అంటే పరమాత్మ ఎప్పుడు కూడా పేదవాడికి పెట్టమని చెప్పడు, మీ పరిస్థితి దేవుడికి తెలిసి ఉంటుంది. సో అలాగ చేయాలి, అందరినీ పిలవాలి, ఘనంగా సంతోషంగా చేయాలి అని మనకు చెప్తారు. సో ఇలా సప్తాహ విధిలో ఎవరైతే వింటారో వాళ్ళకి చాలా మంచిది. సో నేను ఒకటే అంటారండి, పూర్వము మేము అంటే నేను చిన్నప్పుడు విన్న ప్రవచనాలు 9 to 12, 12:31 అలా ఉండేది, మళ్ళీ 3 to 7 ఇలా 7 daysలో రోజు 8 hours చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు 4 hours అయిపోయింది నార్త్ ఇండియాలో. ఈ సౌత్ ఇండియాలో 1.5 hour వింటున్నారు. ఇంత నాలెడ్జ్
మీకు ఇంత సమయంలో చెప్పాలంటే ఎట్లా చెప్తాను నేను? కష్టం కదా. మరి తర్వాత పేరు పెడతారని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏం చూశాను అంటే చాగంటి గారు వీళ్ళు చూస్తాను కదా, అంటే నేను వాళ్ళకి పేరు పెట్టడం లేదు, కానీ 40 డేస్లో భాగవతం చెప్తారండి. ఇప్పుడు ఆలోచించండి, నేను ఒక ఊరికి వెళ్ళాను, 40 డేస్ రోజు గంటన్నర నా డే అంతా వేస్ట్ అవుతుంది కదండి. అదే మీ ఊరికి వచ్చాను, 7 డేస్లో రోజు 4-5 అవర్స్ చెప్పాను, భాగవతం అయిపోయింది. ఇంకో ఊరికి వెళ్ళాను, 7 డేస్ చెప్పాను, అయిపోయింది. 41 డేస్ ఏం చెప్తారండి? డే అంతా నేనేం చేస్తాను దాంట్లో? నా టైం వేస్ట్ అయిపోతుంది కదా. నేను ఒక్కటే మాట అడుగుతాను, మీరు 365 డేస్లో 7 డేస్ ఇవ్వలేరా? మీకు టైం లేదు అంటే నేను దొంగను పట్టుకుంటానండి. మీరు పొద్దు నుంచి రాయండి, బ్రష్ చేసి రాత్రి దాకా మీరు చూడండి, ఫోన్లో ఎంత టైం వేస్ట్ చేస్తారు, ముచ్చట్లు పెట్టుకోవడంలో ఎంత టైం వేస్ట్ చేస్తారు, ఒక్క సినిమా సీరియల్ అనుకుంటే ఎంత టైం వేస్ట్ చేస్తారు. అలాంటిది 7 డేస్ ఇవ్వలేరా అండి? మన జీవితం మారిపోతుంది కదా. సో 7 డేస్ ఇవ్వాలి, సంవత్సరంలో ఒక భాగవతం, 7 డేస్లో ఒక రామాయణం, ఇలా అరేంజ్ చేయాలి. 10 మందిని పిలవండి. మీకున్న అర్థం దేవుడు ఇచ్చాడు, అందరికీ డబ్బులు ఇవ్వలేదు, మీకు ఇచ్చారు అంటే ధర్మ మార్గంలో మీ వల్ల 10 మంది వినగలుగుతారు. ఇప్పుడు మీ గ్రామం ఉంది, వాళ్ళు డబ్బులు పెట్టుకోగలుగుతారా? పెట్టుకోలేరు కదా. మీరు వాళ్ళకి వినిపించండి, ఎంతమంది విన్నారు అంటే అంత మీకు మంచిదే కదా. డబ్బు ఉన్న వాళ్ళు మంచి దగ్గర పెట్టాలండి, మంచి మహత్కార్యాలు చేయించాలి, 10 మంది మీ వల్ల మంచి మార్గంలో వెళ్ళాలి. అండ్ ఎప్పుడన్నా వినండి, ఒక మంచి జీవితం మారింది అంటే దట్ హ్యాస్ బిగిన్ ఫ్రమ్ శ్రవణం. మంచి మాట వినడం వల్లే మారింది కదా జీవితం. నేను దీదిని శిల్ప అమ్మ అవ్వడానికి కారణం, శిల్ప నుంచి ఎలా అయ్యాను నేను? మా గురుగారు ప్రవచనం విన్నాను. ఛత్రపతి శివాజీ అవ్వడానికి కారణం రామాయణం విన్నారు. ప్రతి వాడు కూడా మార్పు కలిగింది అంటే మంచి మాట వినడం వల్ల. సో మీరు వింటున్నారు, 10 మందికి వినిపించండి, మంచి కార్యాలు చేయండి, అప్పుడే మీకు అభివృద్ధి అనేది కలుగుతుంది. చాలా బాగా చెప్పారు. ఒక 4 గోడల మధ్యలో ప్రపంచాన్ని జయించే అంత జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ భాగవతం, నాదేం లేదండి. జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు శిల్ప గారు? మా గురువుగారు నాకు 16 ఇయర్స్లో ఉన్నప్పుడు చెప్పారండి, నువ్వు ఇంగ్లీష్లో ప్రవచనాలు చేయాలి. నాకు అప్పటి నుంచి ఒకటే ఉంది, దాని తప్ప నాకు వేరే గోల్ ఏం లేదండి. నాకు పర్సనల్గా కొంచెం ఇష్టం అంటే నాకు డాన్స్ ఇష్టం. ఐ వాంట్ టు కంటిన్యూ మై డాన్స్, అదొకటి నా పర్సనల్. బట్ నాకు ఎంత అయితే అంత లక్షల మందికి ప్రసాదం నేను వితరణ చేయాలి. నార్త్ ఇండియాలో చాలా, బృందావనం వెళ్తే అండి ఆశ్రమాల్లో ఎవరు వెళ్ళినా ప్రసాదం ఉంటుంది. అందరితో ఇప్పుడు నాకు అందరు నమస్కారం చెప్తారండి, నేను అలవాటు చేసేంతే చాలామంది ఇప్పుడు నాకు జై శ్రీకృష్ణ చెప్తున్నారు. నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. ఒక్క మాట అండి, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, ఒక ఊర్జను మనకి ఇస్తుంది, మన సంస్కృతిని మనకు గుర్తు చేస్తుంది. అక్కడి నుంచే జై శ్రీరామ్, ఆ శ్రీరామానికి జయం అంటే ఎవరు? శ్రీరాముడు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇట్స్ బిగినింగ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్. సో ఇప్పుడు నాకు అందరు జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్ అంటున్నారు. సో అందరి చోట హరినామ సంకీర్తన చేయించాలి. ఎవరి కోసమైతే అన్నమాచార్య ఆకటి వేళల అలపైన వేళలను కీకువ హరినామమే, దిక్కుమరి లేక కీకువ హరినామమే. ఆ నామాన్ని లక్షల మందితో పలికించాలి, లక్షల కోట్ల మందికి కథను చెప్పాలి, కథా ప్రవక్తల్ని తయారు చేయాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ మనిషిని మనిషిగా జీవించడానికి ఒక ప్రేరణ ఇవ్వాలండి. మనిషి మృగంగా మారిపోయాడు. చిన్న పిల్లలు రేప్స్, వార్స్, గుడ్లను ధ్వంసం చేయడం. మనిషి మంచిగా ఎక్కడ బతుకుతున్నాడండి? మనిషిగా మారితే చాలు, దేవుడు దొరుకుతాడండి. గొప్ప సంకల్పం అండి. ఎంతోమంది కోట్లాది మంది నోట పలికించాలని కోరుకున్న మీ సంకల్పం చాలా గొప్పది. అది మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.